హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్డు టీవీ. ఇవాళ మన టాపిక్ వచ్చేసి రామ్ గోపాల్ వర్మ. ఈ పేరుకి పెద్ద పరిచయం అక్కర్లేదు అనుకుంటాను. కాంట్రవర్సీ అంటేనే రామ్ గోపాల్ వర్మ, రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సీ, తెలిసిందేగా మనోడి సంగతి. ఇక విషయానికి వస్తే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వస్తున్న సినిమా వ్యూహం. ఈ సినిమా డిసెంబర్ 29నే రిలీజ్ అవ్వాల్సిన సినిమా, కానీ కొంతమంది కేసులు వేసి సినిమానైతే రిలీజ్ అవ్వకుండా ఆపేశారు. అంటే చాలా డేట్స్ మారినాయి అనుకోండి, కాకపోతే డిసెంబర్ 29 గట్టిగా చెప్పారు కాబట్టి ఇది కూడా ఫిక్స్ అనుకున్నాం. ఇది కూడా రిలీజ్ అవ్వలేదు. ఇది సరిపోదు అన్నట్టు రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఒక కొత్త కాంట్రవర్సీతో ట్రెండింగ్లో ఉన్నాడు. అదేంటంటే రీసెంట్గా ఒక న్యూస్ ఛానల్లో కొలికపూడి శ్రీనివాసరావు అనే ఒక ఆయన రామ్ గోపాల్ వర్మ మీద నోరు పాడేసుకున్నాడు. అదేంటో స్వయాన మీరే చూడండి. ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 ఇస్తా. ఐ రిపీట్, రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 ఇస్తా. ఈ రామ్ గోపాల్ వర్మ తల నరికి ఎవరైనా తెస్తే నేను ₹1 ఇస్తా. చూశారుగా వీడియో. మన ఆర్జీవి మామ చూస్తూ ఊరుకుంటాడా ఏంటి? అఫీషియల్గా విజయవాడ డీజీపీ దగ్గరికి వెళ్ళి మరి కేసు అయితే ఫైల్ చేసాడు. ఇతను నోరు పాడేసుకున్నాడనే లోపే షేక్ ఫిరోజ్ అనే ఒక అతను ఆ వీడియోకి ఇలా కామెంట్ చేశాడు. అదేంటంటే, గురువు గారు నేను మీ ఆఫర్ని స్వీకరిస్తున్నాను, వర్మ తల నరికి తెస్తాను అని ఈయన చెయ్యి పాడేసుకున్నాడు. మరి అంతే కదా, ఆయనేమో అలా చెప్పి నోరు పాడేసుకున్నాడు, ఈయనేమో చేతితో టైప్ చేసి చెయ్యి పాడేసుకున్నాడు. ఇది కూడా సరిపోదన్నట్టు మళ్ళీ నాగబాబు గారు అయితే ఎంటర్ అయ్యారు. ఈయన వచ్చేసి ట్విట్టర్లో ఇలా పోస్ట్ చేశారు. ఏంటంటే, ఆర్జీవి గారిపై అటువంటి వ్యాఖ్యలు చేయటం తప్పు, నేను కూడా వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆర్జీవి గారు, మీరు ఏం భయపడకండి, మీ జీవితానికి ఏ ధోకా లేదు, మీ ప్రాణానికి ఏ అపాయం వాటిల్లదని నేను హామీ ఇస్తున్నాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకొస్తే ఇండియాలో ఏ పనికి మాలిన వెధవ మీకు ఎటువంటి హాని తలపెట్టడు. ఎందుకంటే హీరో విలన్ కొట్టుకుంటే మధ్యలో కమీడియన్ గారిని ఎవడు చంపుతాడు చెప్పండి? మీరు ఏం వర్రీ అవ్వకండి. కాబట్టి నిశ్చింతగా నిర్భయంగా ఒక వోడ్కా పెగ్గు వేసి పడుకోండి. ఎల్లప్పుడూ మీ శ్రేయోభిలాషి నాగబాబు ఇలా ట్వీట్ చేశారు. ఆయనేమో అలా అన్నాడు. మరి మన ఆటగాడైన ఆర్జీవి మామ ఊరుకుంటాడా? ఏనేం పోస్ట్ చేశాడో తెలుసా? ఆర్జీవిలో యాక్ట్ చేస్తా, ఏమనుకోకండి సార్. నాకన్నా పెద్ద కమీడియన్ ఎవరంటే నా సినిమాలో మీరు. వెళ్ళి మీ తమ్ముడి దగ్గర డబ్బులు అడుక్కొని టీ తాగి పడుకోండి. ఇది గాయస్ మరి జరిగింది. మరి చూడాలి ఈ కాంట్రవర్సీ ఎంత దూరం వెళ్తుందో. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. మరి మీ ఫ్రెండ్స్ నలుగురితో అయితే షేర్ చేయండి ప్లీజ్, నా కోసం.